హాయ్ అండి. మనం ఇప్పుడు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని పేరేచర్లలోని నగరవనం పార్క్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి, ఒకసారి చూద్దాం. ఇదే అండి ఎంట్రన్స్, నగరవనం ఎంట్రన్స్. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ప్లేస్ ఉంది చూడండి. మనం 2 వీలర్స్ వేసుకొచ్చినా 4 వీలర్ మీద వచ్చినా ఇక్కడే పార్క్ చేస్తారు, ఏ వెహికల్ అయినా. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. ఇదే టికెట్ కౌంటర్ అండి. పెద్దవాళ్ళకి ఎంట్రీ టికెట్ 20 రూపాయలు, చిన్నపిల్లలు అయితే 10 రూపాయలు. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ఈ నగరవనం గురించి మొత్తం మ్యాప్ ఇచ్చారండి. ఈ నగరవనం మొత్తం మ్యాప్ ఇది. ఈ హిల్ ఎంత ఉంది ఏంటనేది మ్యాప్. ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఒక బోర్డు ఇచ్చారు. వ్యూ పాయింట్, ట్రెక్కింగ్ రూటు, రెడ్ శాండ్ ప్లాంట్స్, చిల్డ్రన్స్ పార్క్, యోగా సెంటర్, ఇవన్నీ ఇచ్చారండి. మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే అనేది మొత్తం బోర్డు పెట్టారు. ఇది వచ్చేసరికి ట్రెక్కింగ్ పాయింట్ ఉంది. మనం ఏదైనా పైకి ట్రెక్కింగ్ చేయాలంటే ఇటు నుంచే రూట్ అనమాట. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా ట్రెక్కింగ్ ఏరియా. ఇది నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇవన్నీ చిన్నపిల్లలకి అడ్వెంచర్స్ లాంటివి అండి. ఈ టైర్స్లో నుంచి పిల్లలు దూరి అటు సైడ్ వెళ్ళడం, అదంతా అడ్వెంచర్స్ చిన్నపిల్లలకి, బిలో 10 ఇయర్స్ లోపు వాళ్ళకి. ఇదంతానేమో ఈ నిచ్చెనల మీద నుంచి అటు సైడ్ రావడం, ఇవన్నీ మనం పోలీస్ ట్రైనింగ్స్లో వాటిలో చూస్తాం. అది పెద్దవాళ్ళకి. ఇక్కడోసరికి చిన్నపిల్లలకి 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇదంతా ట్రెక్కింగ్ లాగా, అడ్వెంచర్స్ లాగా ఇవి అన్నమాట. ఒక ఆర్మీ ట్రైనింగ్ టైప్లో ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఓపెన్ జిమ్ ఏరియా అండి. ఇక్కడ వచ్చేసరికి జిమ్లో ఉండే ఎక్విప్మెంట్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా చేయొచ్చండి. ఇది ఓపెన్ జిమ్ ఏరియా అంటారు. ఇది వచ్చేసరికి యోగా సెంటర్ అండి. ఇక్కడ పెద్దవాళ్ళందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ, యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఈ ఏరియా మొత్తం యోగా సెంటర్ అనమాట. ఇక్కడ బుద్ధుడి బొమ్మ పెట్టారండి మధ్యలో, స్టాచ్యూ లాగా. చాలా బాగుంది ఫ్రెండ్స్. పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడ మెడిటేషన్ చేయడానికి ప్రతిరోజు ఉదయం పూట 8 గంటల నుంచి 9 గంటల లోపు అందరూ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేస్తారంట. ఈ మెడిటేషన్ సెంటర్ పక్కనే ఇలాంటి చిన్న చిన్న చెట్లు పెంచుతున్నారండి. చూడడానికి చాలా బాగుంది. పూల చెట్లు, పచ్చదనం అంతా. మెడిటేషన్ అనేది ఒక మనసుకి ఆహ్లాదకరాన్ని, మనసు ప్రశాంతతగా ఉండడానికి చేస్తారు. దాని చుట్టూ ఈ పచ్చని చెట్లు, ఈ పూల చెట్లు ఉండడం ఇంకా మనసుకి ప్రశాంతత, మైండ్ ఫ్రీగా అవుతుంది. చాలా బాగుంటుంది. ఇది చిల్డ్రన్స్ పార్క్ అండి. బిలో 10 ఇయర్స్ చిల్డ్రన్స్కి.
ప్రతి ఒక్క ఆడుకునే ఐటెం ఉంటుందండి. జార్లు బండ, ఉయ్యాల, చిన్న చిన్న గేమ్స్ అన్నీ 10 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తాను. ఇది రెడ్ శాండిల్ ట్రీ సెంటర్ అండి. అది ఎర్రచందనం చెట్లు. ఇవన్నీ ఎర్రచందనం చెట్లు అండి. మన చుట్టుపక్కల దగ్గరలో ఎర్రచందనం చెట్లు ఎప్పుడు ఎవరు చూసి ఉండరు. ఇవి శేషాచలం అడవుల్లో వాటిలో పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన పేరేచర్లోని నగరవనంలో రెడ్ శాండిల్ ట్రీస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ అవే చూడండి. ఇది వచ్చేసరికి నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అండి. ఇక్కడ చాలా జంతువులు, ఒక వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉంటాయండి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా మనం ఒక అడవిలోకి వచ్చామా అని అలా ఉంటుంది. ప్రతి ఒక్క జంతువు ఉంటుందండి ఇక్కడ. వైల్డ్ యానిమల్స్ చాలా రియాలిటీగా చేశారండి. ఇది వచ్చేసరికి ఏనుగు అండి. ఇది ఏనుగు దగ్గర నుంచి చూడండి. ఇది అసలు బొమ్మలాగా లేదు, ఒరిజినల్ ఏనుగు వచ్చి ఇక్కడ పెట్టారా అన్నట్టు ఉంటుంది. వైటు హైటు అవి వెడల్పు అంతా అసలు ఆ ఏనుగు ఆకారం ఎట్లా ఉంటుందో అలానే పెట్టారండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి పులి అండి. పెద్ద పులి ఐడియా ఉంది కదా మీకు. అసలు ఆ పులి చూడండి, నిజమైన పులి వచ్చి నిజంగా ఎదురుగా నుంచుందా అన్నట్లు ఉంటుంది. ఆ సార్లు కానీ ఆ గాంట్రించే అదంతా చూడండి మొత్తం అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చరికి ఏనుగు పులి ఒకటే కాదండి, వైల్డ్ యానిమల్స్ అన్ని ఫాక్స్ ఉంది, డియర్ ఉన్నాయి, లేడీర్ ఉన్నాయి, పెద్ద పులి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. స్నేక్ బొమ్మ కూడా ఉంది. మొత్తం మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసరికి ట్రెక్కింగ్ పాయింట్ అండి. మనం ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇదంతా ట్రెక్కింగ్ ఏరియా అండి. మనకంతా పైకే ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. మనం ఇప్పుడు కొండ ఎక్కబోతున్నాం ట్రెక్కింగ్ చేయడానికి. ఇక్కడే మన ట్రెక్కింగ్లోనే హిల్ వ్యూ పాయింట్ కూడా ఒకటి ఉందండి. మనం మొత్తం కొండంతా ఎక్కిన తర్వాత కిందకి చూడడానికి చాలా బాగుంటుంది సీనరీ.
అది హిల్ వ్యూ పాయింట్ అంటారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా ట్రెక్కింగ్ ఏరియానండి. అది చూడండి, ఇప్పుడు నేను కొండ ఎక్కుతున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ట్రెక్కింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చాలా బెస్ట్ ప్లేస్. మన గుంటూరులో ట్రెక్కింగ్ ఏరియా అనేది ఇక్కడ ఉందండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు చూడండి ఒకసారి. నేను చేసి రొప్పు కూడా వస్తుంది నాకు అలవాటు లేదు. ఇదే ఫస్ట్ టైం నేను ట్రెక్కింగ్ చేయడం. మధ్యలో వ్యూ పాయింట్ వచ్చిందని చెప్పాను కదండి. ఇదే మన వ్యూ పాయింట్, హిల్ వ్యూ పాయింట్ అన్నాను కదా. దానికి కొంచెం మెట్లు ఎక్కాలి. అది కూడా చూద్దాం రండి. ఇదే వ్యూ పాయింట్ అండి. చూడండి ఎంత బాగుందో. చుట్టూ పచ్చటి చెట్లు, కొండలు చుట్టూ. అసలు చూడడానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. చాలా బాగుంది వ్యూ పాయింట్. మన గుంటూరులో ఇంత దగ్గరగా నేను వ్యూ పాయింట్ చూడడం ఇదేనండి. నేను ఎప్పుడు గుంటూరులో ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఇంత మంచి వ్యూ పాయింట్ చూడలేదు. చాలా బాగుందండి. నగరవనం పార్క్ వస్తే మాత్రం ఈ వ్యూ పాయింట్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు. చాలా బాగుందండి. ఈ వ్యూ పాయింట్ దగ్గరే జిప్ లైన్ కూడా పెట్టారండి. జిప్ లైన్ మన గుంటూరులో మొట్టమొదటిసారిగా ఈ నగరవనం పార్క్లోనే జిప్ లైన్ పెట్టారండి. నేనేనండి ఎక్కుతున్నాను. ఒకసారి చూడండి. చాలా ఎంజాయ్మెంట్ చేశానండి. జిప్ లైన్ మాత్రం ఒకసారైనా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి.